హలో! హాయ్! వెల్కమ్ టు సుజి హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే బేసన్ బ్రెడ్ టోస్ట్ అండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. బ్రేక్‌ఫాస్ట్‌గా ఇలా కూడా చేసుకోవచ్చండి బ్రెడ్‌తో. చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బేసన్, టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర అండి. చాలా సింపుల్ అండి ప్రాసెస్ చేసుకోవడం. చూడండి ఇక్కడ నేనైతే శనగపిండి అండి. శనగపిండిని మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకోవాలండి. ఆనియన్స్ అండి, పచ్చిమిర్చి జస్ట్ 2, 3 అండి, ఎక్కువ అవసరం లేదు. టమాటో జస్ట్ ఒక టమాటో తీసుకున్నానండి. కొత్తిమీర అండి ఫ్లేవర్ కోసం మనకి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ అండి. స్పైసీ కోసం రెడ్ చిల్లీ అండి, హాఫ్ స్పూన్. సాల్ట్ అండి, మన క్వాంటిటీకి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ధనియాల పౌడర్ అండి, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుందండి, స్పైసీగా ఉంటుంది. మనకు సరిపడా వాటర్ తీసుకున్నానండి. క్వాంటిటీ నేను శనగపిండి ఎంత తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ తీసుకొని మంచిగా మిక్స్ చేయాలండి. ఇలా చూడండి, బాగా కలపాలండి. మనకు ఆ పిండి అంతా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పట్టేంత వరకు కలిపేసేయాలండి. చూడండి ఎలా మిక్స్ చేశాను, అలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి నేనైతే 3 పీసెస్ తీసుకున్నానండి బ్రెడ్. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నానండి, ఆయిల్ కాదండి, నెయ్యితో. చాలా టేస్ట్ ఉంటుందండి. నాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టం అండి. నెయ్యి అంటే ఎవరు ఇష్టపడరండి, అందరికీ ఇష్టమే కదా. చాలా మంచిదండి నెయ్యిని ఇలా కూడా తీసుకోవడం. డైరెక్ట్ అయితే మనం తినలేము నెయ్యిని, ఇలా కూడా మనం చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనము బ్రెడ్ ముక్కను తీసుకొని అలా డిప్ చేసుకోవాలండి. మనం కలిపిన శనగపిండిలో అలా బాగా డిప్ చేసుకోవాలండి. ఇంకొకటి అండి, మన ఛానల్ వచ్చేసి 145 సబ్స్క్రైబర్లు అయ్యారండి. చాలా థ్యాంక్ యూ అండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఇలా మనకైతే నెయ్యి అనేది వేడైపోయాక మనం ఇందాక డిప్ చేసిన బ్రెడ్ ముక్కను వేసేయాలండి. చూడండి 2 సైడ్ ఫ్రై చేసుకోవాలండి బాగా. మన శనగపిండి కదా అండి, పచ్చిదనం పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటోస్ ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది అయితే. నాకు చాలా ఇష్టము ఇలా చేసుకోవడం బ్రెడ్తో. మామూలుగా బ్రెడ్ అంటే ఎవరు ఇష్టపడరు కదండి, తినలేము అలా. ఇలా పైన కూడా బ్రెడ్ పైన కూడా నెయ్యి వేసుకోవాలండి. 2 సైడ్ మంచిగా ఫ్రై అయిపోతుంది మనకి. ఎవరైనా తింటారండి ఇలా ట్రై చేస్తే. ఇలా ట్రై చేస్తే ఎవరైనా తింటారండి, చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినగలుగుతారు. బ్రెడ్తో మనం చాలా వెరైటీ చేసుకోవచ్చండి. బ్రెడ్ టోస్ట్ అయినా ఎగ్తో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. బ్రెడ్ తినని వాళ్ళు ఇలా చాలా విధంగా ట్రై చేయొచ్చండి, డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నెయ్యితో చాలా బాగుంటుందండి. మనం ఏది చేసినా నెయ్యితో చేయండి, బ్రెడ్తో చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్ అండి, ఇలా శనగపిండితో మనం ఇలా బ్రెడ్ టోస్ట్ చేసుకోవడము. చూడండి సింపుల్గా ఇలా డిప్ చేసి ఇలా వేసేస్తే చూడండి, ఫ్రై 2 సైడ్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే, మనకు బ్రెడ్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మళ్ళీ బ్రెడ్ పైన కూడా నెయ్యి వేసుకోవాలండి. 2 సైడ్ మనకు బాగా ఫ్రై అవుతుందండి నెయ్యి వేయడం వల్ల. చూసారు కదా, చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ చేసుకోవడం. బేసన్ బ్రెడ్ టోస్ట్ చేసుకోవడం చాలా సింపుల్ కదండి. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎమ్మీగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ ఇలా సింపుల్గా చేసుకోవాలండి అప్పుడప్పుడు. చూడండి మనకు బ్రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేసింది.
మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ మనము. ఎగ్తో కూడా చేసుకోవచ్చండి ఇలా మనము. చూడండి ఇక్కడ రెడీ అయిపోయాయి బ్రెడ్ టోస్ట్. చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా. తింటే ఇంకా టేస్ట్గా ఉంటాయండి, చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి వీటిని నేను అయితే ఇలా స్లైసెస్గా చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నాకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారు కదా, చూడండి ఎంత బాగుందో. ఎస్, చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.